వాక్ఫ్ అంటే ఏమిటి? ఇప్పుడు దానికోసం ఎందుకింత రచ్చ? అది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనే దాన్ని ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. దీన్ని ఒక రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వాక్ఫ్ బోర్డ్ అనేది మంచి ఉద్దేశంతో ముస్లిం స్టార్ట్ చేసింది. యాక్చువల్‌గా దాన్ని ముస్లిం చారిటీగా వాడేవాళ్ళు. ఎడ్యుకేషన్ పర్పస్, వాళ్ళ దేవుడి కోసం, ఇటువంటి వాటి కోసం వక్ఫ్ బోర్డ్ సంబంధించిన ఆస్తులు వాడుకునేవారు. బట్ ఇప్పుడు దానిలో ఉన్న లూప్ హోల్స్‌ని బేస్ చేసుకొని, దానిలో ఉన్న వాళ్ళు నెగెటివ్‌గా యూజ్ చేసుకుంటున్నారు. అది ఎలా అంటే, అదే చెప్తా. యాక్చువల్‌గా నిజంగా దీని గురించి ముస్లిమ్స్‌కి తెలిసినంత ఇదిగా హిందూస్‌కి గాని, వేరే రిలీజియన్ వారికి నిజంగా తెలీదు. యాక్చువల్‌గా ముందు ఉన్న యాక్ట్ ప్రకారం వాక్ఫ్‌కి రిటర్న్ రూపంలో కాకుండా వాక్ రూపంలో అంటే మాట రూపంలో ఇచ్చినా సరే వాక్ఫ్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకునేది. ఒక్కసారి వాక్‌కి వెళ్ళింది అంటే ఆర్టికల్ 85 ప్రకారం దాని హక్కులు మొత్తం మనం కోల్పోయినట్టే. ఒక్కసారి వాక్‌కెళ్ళిన తర్వాత మీరు కోర్ట్‌కెళ్ళినా చేసేదేం లేదు. ఇన్‌కేస్ కోర్ట్‌కెళ్ళినా వాళ్ళొక ట్రిబ్యునల్‌ని పంపిస్తారు. ఆ ట్రిబ్యునల్‌లో కూడా మొత్తం ఉండేవాళ్ళంతా ముస్లిమ్స్ వాళ్ళే ఉంటారు. సో, నువ్వు చేసేది ఇంకేమి ఉండదు. దీనికి రియల్ ఎగ్జాంపుల్ చాలానే ఉన్నాయి. రీసెంట్‌గా మన తమిళనాడులో టెంపుల్ మొత్తం వక్ఫ్ బోర్డ్ కబ్జా చేసింది. అలాంటి కబ్జా చేయడం వల్లే హిందూ, ముస్లిమ్స్ రిలిజియన్స్ గొడవలొస్తూ ఉన్నాయి. టెంపుల్ ఒక్కటే కాదు. అక్కడ ఉన్న 6 గ్రామాలు మావి అని వాక్ బోర్డ్ అన్నది. యాక్చువల్‌గా చూస్తే టెంపుల్ చాలా ఓల్డెస్ట్. అప్పటికి వాక్ బోర్డ్ అనేది లేదు. యాక్చువల్‌గా వాక్ బోర్డ్ అనేది స్టార్ట్ చేసింది ఇండిపెండెన్స్‌కి ముందు 1933లో స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్‌లో కూడా ఒక హోటల్‌ని వాక్ బోర్డ్ అనేది కబ్జా చేసింది. అలా చేస్తే అప్పుడు వాళ్ళు హైకోర్ట్‌కెళ్తే హైకోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి వార్నింగ్ ఇచ్చింది. అది సెకండరీ ఇంకా అటువంటివి చాలానే ఉన్నాయి. అంబానీ హౌస్ కూడా వాక్ బోర్డ్ పరిధిలో ఉందని జెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ మహారాష్ట్ర ఎలక్షన్ టైమ్‌లో మహారాష్ట్రలో గనుక మా గవర్నమెంట్ వస్తే అంబానీ హౌస్‌ని కూల్చేస్తామని అన్నాడు. ఇటువంటి మాటలు అన్నందుకే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా జైల్‌లో ఉన్నాడనుకోండి చాలా రోజులు. అది వేరే విషయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియాలోనే ఎక్కువ ఆస్తులున్న మూడవ సంస్థ వాక్ఫ్. ఫస్ట్ రైల్వే, సెకండ్ ఆర్మీ, థర్డ్ వాక్ఫ్ బోర్డ్. ఇండియాలో వాక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎన్నున్నాయో చూద్దాం. 87,00,000 ప్రాపర్టీస్, 16,172 స్థిరాస్తులు, 3,56,000 ఎస్టేట్స్. ఇవి వాక్ఫ్ ఇండియాలో ఉన్న ఆస్తులు. వాక్ఫ్ యాక్చువల్లీ ముస్లిం కంట్రోల్‌లో కూడా ఉంది. బట్ అక్కడ కూడా వాళ్ళకి ఇన్ని ఆస్తులు లేవు. సో, ఏ రకంగా దోపిడీ చేశారో చూడండి. అందుకే దాన్ని సవరణలు చేద్దామని చెప్పి మోడీ గవర్నమెంట్ ముందుకొచ్చింది. మనకి 1995లోనే దీనిలో కొన్ని సవరణలు చేశారు. అవేంటంటే ఇంతకుముందు మాట రూపంలో ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినా గాని వాక్‌కి హ్యాండ్ ఓవర్ చేసేసుకునేది. దాని పూర్తి హక్కులు వాక్‌కి వెళ్ళిపోయాయి. బట్ అప్పుడు దానివల్ల చాలా గొడవలొస్తున్నాయని చెప్పేసి అది రిటర్న్ రూపంలో కూడా చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు సవరణలు చేశారు. అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఒక కలెక్టర్ అప్రూవ్ అయితేనే అది వాక్‌కి హ్యాండ్ ఓవర్ అయ్యేలాగా ఒక సవరణలు జరిగినాయి. ప్రతి స్టేట్‌లోకి ఒక కమిటీ ఉండేది. అంతకుముందు దాంట్లో మొత్తం అంతా కూడా ముస్లిమ్స్ ఉండేవారు. ఇది ఓన్లీ జెంట్సే. ఎందుకంటే ముస్లిం చట్ట ప్రకారం లేడీస్‌కి ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది కాదు. తర్వాత చేసిన సవరణల ప్రకారం వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంక్లూడింగ్ లేడీస్ కూడా దాంట్లో ఉండొచ్చు. ఇవన్నీ తర్వాత యాడ్ ఆన్ చేశారు. ఇప్పుడు ఇటువంటి అన్నిట్లికి కొన్ని కొన్ని సవరణలు యాడ్ చేయడానికే మోడీ గవర్నమెంట్ జేపీసీ అనే కమిటీ పెట్టింది. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ. ముస్లిమ్స్ ఏమో దాన్ని ఆ సవరణ లేకుండా ఓల్డ్ వక్ఫ్ అనేది మాకు కావాలనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అభ్యంతరాలు. మిగిలిన వాళ్ళేమో అసలు వక్ఫ్ అనేదే వద్దు. అది క్యాన్సిల్ చేసేయండి అని మిగిలిన వాళ్ళు రచ్చ. సో, మీకేం కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. జై హింద్.